ప్రధాని నరేంద్ర మోదీ కన్యాకుమారిలో చేసిన 2 రోజుల ధ్యానం కేవలం ఆయన వ్యక్తిగతమైనది కాదు. దాని వెనుక పక్కా పొలిటికల్ స్కెచ్ ఉంది. దక్షిణ భారతదేశంపై స్పెషల్ ఫోకస్ పెడుతున్న మోదీ గత 2 ఏళ్లుగా విరివిగా పర్యటిస్తున్నారు. ఈ టూర్లు వృధా కాలేదన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ సౌత్ ఇండియాలో సత్తా చాటుతుందని ఎగ్జిట్ పోల్ చెప్తున్నాయి. బీజేపీ అంటే ఉత్తరాది పార్టీ అనే ముద్రను చెరిపేయడానికి తాము చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నట్లు పోల్స్ సూచిస్తున్నాయని కమలనాథులు సంబరపడుతున్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ఈ ఎన్నికల్లో దక్షిణ తూర్పు భారతాల్లో భారీ సంఖ్యలో సీట్లను ఓట్లను గెలుచుకునే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్లో అత్యధికం అంచనా వేశాయి. మొత్తం 543 ఎంపీ సీట్లలో ఎన్డీఏకి 370 నుంచి 400 సీట్లు దక్కించుకోవచ్చని పోల్స్ అంచనా. అదే నిజమైతే అందులో దాదాపు 90 సీట్లు ఈస్ట్ సౌత్ ఇండియాల నుంచి వచ్చే అవకాశం ఉంది. తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఒడిశా, పశ్చిమ బెంగాల్లో ఎన్డీఏ బలం పుంజుకుందని పోల్స్ చెప్తున్నాయి. ఒక్క కర్ణాటకను మినహాయిస్తే బీజేపీ ఇప్పటివరకు ప్రధానంగా హిందీ బెల్ట్ రాష్ట్రాలకే పరిమితమైంది. తెలంగాణ, తమిళనాడు, ఏపీలో అరకొర సీట్లు మాత్రమే గెలుచుకుంది. 2019 ఎన్నికల్లో తెలంగాణలో 4 సీట్లు గెలిచి సత్తా చాటింది. కర్ణాటకలో 25 సీట్లు సాధించి సౌత్ ఇండియాలోని అతిపెద్ద రాజకీయ పార్టీగా అవతరించింది. 2024 ఎన్నికల్లో 400 సీట్లను టార్గెట్ పెట్టుకున్న మోదీ ఆ దిశగా పావులు కదిపారు. ముస్లింలకు వ్యతిరేకంగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సౌత్ ఈస్ట్ ఇండియాలోని పేరున్న గుళ్ళు, గోపురాలు తిరిగారు. అయోధ్యలో రామ మందిరాన్ని పూర్తి చేశామని, హిందువులకు తామే అండ అని చెప్పుకొచ్చారు. బీజేపీ దూకుడు, లోకల్ పార్టీలపై వ్యతిరేకతతో తూర్పు, దక్షిణ భారతంలో కాషాయం బలం రెట్టింపు కానుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా. తెలంగాణలో గత ఎన్నికల్లో 4 సీట్లు గెలిచిన కాషాయ పార్టీ ఈసారి 8 నుంచి 12 సీట్లు సాధిస్తుందని పోల్స్ చెప్తున్నాయి. ఓట్ల శాతం కూడా రెట్టింపై 43కు చేరుతుందని అంచనా. ఏపీలో బీజేపీ 6 ఎంపీ సీట్లలో పోటీ చేయగా 4 సీట్లు దక్కొచ్చని పోల్స్ అంచనా. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమికి 20 సీట్లు రావచ్చని చెప్తున్నారు. కర్ణాటకలో గత ఎన్నికల్లో మాదిరిగా ఈసారి కూడా బీజేపీకి 25 సీట్లు వస్తాయని పోల్స్ అంచనా. కన్నడ సీమలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కూడా కాలేదు. ఎంపీ ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నారని బీజేపీ చెబుతుంది. తమిళనాడు, కేరళలో బీజేపీ ఓట్ షేరింగ్ భారీగా పెరిగినట్లు ఎగ్జిట్ పోల్స్ వెల్లడిస్తున్నాయి. తమిళనాడులో ఒంటరిగా పోటీ చేసిన కమలానికి 2 నుంచి 3 ఎంపీ సీట్లు, 17% ఓట్లు పడొచ్చని అంచనా. ఇంతవరకు ఖాతా తెరవని కేరళలోనూ దాదాపు 5 సీట్లు, 20% ఓట్లు వస్తాయని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. అధికార ఎల్డీఎఫ్ నెంబర్ 5 దాటదని యూడీఎఫ్ కూటమికే కేరళీయులు మొగ్గు చూపుతున్నారని సర్వేలు చెప్తున్నాయి. తూర్పు భారతంలోని పశ్చిమ బెంగాల్, ఒడిశాలోనూ కమలం బలం పుంజుకుంటుంది. 14 ఏళ్లుగా సాగుతున్న దీదీ పాలనతో బెంగాలీలు విసిగెత్తినట్లు ఎగ్జిట్ పోల్ చెప్తున్నాయి. రాష్ట్రంలోని 42 సీట్లు ఉండగా తృణమూల్ కాంగ్రెస్ 10 నుంచి 14 సీట్లకే పరిమితం అవుతుందని ఇండియా టుడే యాక్సిస్ మై ఇండియా సర్వే తెలిపింది. గత ఎన్నికల్లో 18 సీట్లు సాధించిన బీజేపీ ఈసారి 30 సీట్లను ఖాతాలో వేసుకుంటుందని అంచనా వేసింది. కమలానికి 46% ఓట్లు పడొచ్చని మరో సర్వే తెలిపింది. బెంగాల్ పక్కనున్న ఒడిశాలోనూ బీజేపీ గాలి వీస్తుందని పోల్స్ చెప్తున్నాయి. రాష్ట్రంలోని 21 ఎంపీ స్థానాలకు గాను బీజేపీకి 15, అధికార బీజు జనతాదళ్కు 5, కాంగ్రెస్కి 1 సీటు దక్కొచ్చని అంచనా. ఇండియా టుడే మై యాక్సిస్ ఇండియా సర్వే అయితే బీజేపీకి 18 సీట్లు, 51% ఓట్లు వస్తాయని చెప్పింది. గత ఎన్నికల్లో ఒడిశాలో బీజేపీ 8 సీట్లు గెలుచుకుంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు 5 నుంచి 10% తప్పినా మొత్తంగా చూస్తే సౌత్ ఈస్ట్ ఇండియాలో తమ బలం పెరిగినట్టేనని బీజేపీ ధీమాగా ఉంది.